నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ డీకే. ఈరోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడదామని వచ్చినాం. దాంతోపాటు తెలంగాణ మళ్ళా చెప్తారా, తెలంగాణ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా గురించి మాట్లాడదామని వచ్చినాం. ది ప్యారడైజ్ టీజర్ వచ్చింది కదా భయ్య నిన్న. అసలు ఇన్నిసార్లు చేసిన నాని సినిమాలు వేరు. మొన్న హిట్ 3 టీజర్ కూడా పక్కన పెట్టేసేయండి భయ్య. ది ప్యారడైజ్ చూడండి, ఒక లంజా కొడుకు స్టోరీ చూస్తారు మీరు, అలాంటి మాస్ చూస్తారు మీరు. అంటే ఒక తెలంగాణ స్లాంగ్, తెలంగాణను మెయిన్గా పెట్టుకొని దాంట్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే దగడ్ కదా అని చెప్పేసి, జమానా నుంచి వస్తున్నా కదా అని చెప్పేసి పెద్ద వర్డ్స్ వాడిండు. మంచి దగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. ఈ తెలంగాణ స్లాంగ్తో అద్రిపోయే మాస్ సినిమా అయితే ఇది. తెలంగాణలో హైదరాబాద్ బేస్కి సంబంధించిన స్టోరీ అని చెప్పేసి మనోడు ఇంటర్వ్యూలలో కూడా చెప్పిండు చాలాసార్లు శ్రీకాంత్ ఓదేలా. ది బెస్ట్ మూవీ అవుతుంది శ్రీకాంత్ ఓదేలా ఫ్యూచర్లో కూడా. ఈ సినిమా నిలిచిపోతుంది భయ్య. దసరాతోనే చూపెట్టిండు. దీంతో ఇక షేక్ చేస్తాడు. ఇక 7 లాంగ్వేజెస్లలో రిలీజ్ చేస్తున్నా అని అంటున్నారు. అదే స్పానిష్ లాంగ్వేజ్ ఆల్సో అని చెప్తున్నారు. మరి ఓపెనింగ్స్ మాత్రం గట్టిగా పడతాయి ఈ సినిమాకి. ఈ సెన్సార్, ఈ లంజాగుడుగు అనేది థియేటర్లో తీసేస్తేమో కానీ యూట్యూబ్లో మనకు సెన్సార్ ఉండదు కాబట్టి ఆ లంజాగుడుగు అనేది వర్డ్ చెప్పాల్సి వస్తుంది. సారీ, దాని గురించి ఏమనుకోవద్దు. కానీ సినిమా మాత్రం అదే లెవెల్లో మాస్ ఉంటుందన్న. ఒక అమ్మ చెప్తుంది, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఒక అమ్మ చెప్తుంది, నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. దాన్ని మనం ఆ లంజాగొడుగు అనే మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలని అంటే, నా కొడుకు కథ అని చెప్పేసి లాస్ట్కి అన్నది. ఇది కాకుల్ని ఒక్కటి చేసిన అదే ఒక లంజా కొడుకు కథ, ఒక నాయకుడైన నా కొడుకు కథ అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్. సో నేనేమనుకుంటున్నా, ఈ వర్డ్ వాడడంలో తప్పు లేదు. ఆమెనే లంజా అని అనుకుంటుందండి. అంటే ఆమె ఎంత బాధ అనుభవించాలి ఆ బ్యాక్డ్రాప్ స్టోరీలా. దాంతోపాటు ఇది వీడు ఒక నాయకుడు, వీని కొడుకు నాయకుడు ఎలా అయిండు అని చెప్పేసి బాగా మాస్ పెట్టి సావా కొడతాడు సినిమాని. అదిరిపోయే అమ్మ కొడుకు ఎమోషన్ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ బట్టే చెప్తున్నాయి ఇది. అండ్ ఇంకొకటి, ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చేసి హాలీవుడ్ లెవెల్లో పెట్టిరు భయ్య. మామూలుగా లేదు ఒక్కొక్క ఫ్రేము. ఇంకా మన నాని అన్న ట్రాన్స్ఫర్మేషన్ అయితే వేరే లెవెల్. 6 ప్యాక్, వెనక 2 జుట్లు, జడలు పెట్టుకున్నాడు. అసలు ఇలాంటి మాస్ ఇలా కూడా ఆలోచించవచ్చా? కాళ్ళకు గడియారం పెట్టిండు ఒక పట్టీలాగా. అది మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అసలు ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే రావాలి అలాంటివి. సో శ్రీకాంత్ ఓదేలా దసరాతోనే చాలా క్రియేటివ్గా చూపించిండు. దాంట్లో కూడా ఎమోషన్స్, ఫ్రెండ్ ఎమోషన్స్, లవ్ ఇవన్నీ చూపించిండు. తర్వాత దీంట్లో 100% ఆ ఏజ్లో, హైదరాబాద్ ఏ ఏజ్లో అయితే జరుగుతుందో ఈ కథ, ఆ ఏజ్లో ఆ మాస్ని ఎలా చూపించాలో యాజ్ ఇట్ ఈస్గా మనకు స్క్రీన్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం శ్రీకాంత్ అన్న. అయితే శ్రీకాంత్ అన్న సెకండ్ సినిమానే. నెక్స్ట్ చిరంజీవి గారితో కూడా శ్రీకాంత్ అన్న సినిమా ఉన్నది. ఫస్ట్ ఈ సినిమా మీద అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. నెక్స్ట్ శ్రీకాంత్ అన్న గురించి ఇంకా మాట్లాడుకుందాం గట్టిగా. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు కావాలంటే, మీకు ఇంకా మంచి కంటెంట్లు కావాలంటే కంపల్సరీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ పాడ్కాస్ట్ విత్ డీకే.